జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గమ్యాన్ని చేరటానికి రెండే మార్గాలు, ఒకటి స్వశక్తి, రెండు పట్టుదల. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 5, 2024, సోమవారం. తిథి పాడ్యమి, సాయంత్రం 6:03 వరకు, తదుపరి విదయ. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 3:21 వరకు, తదుపరి మక. యోగము వ్యతిపాతము ఉదయం 10:38 వరకు, తదుపరి వర్యాన. కరణం భవ సాయంత్రం 6:03 వరకు, తదుపరి బాలవ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:37, చంద్రాస్తమయం రాత్రి 7:27, చంద్రోదయం ఉదయం 6:21. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:25 నుండి 9:01 వరకు, యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి 4:04 వరకు. వర్జము తెల్లవారుజామున 4:33 నుండి 6:18 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1:38 నుండి 3:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 5:49 నుండి 6:40 వరకు, తిరిగి సాయంత్రం 5:19 నుండి 6:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:04 వరకు. ఆగస్టు 5, సోమవారం. ఈ రోజు ఉన్న తేదీ పాడ్యమి, సాయంత్రం 6:03 వరకు ఉంది, తదుపరి విదయ. అమావాస్య పాడ్యమి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 6:37 నుండి రాత్రి 7:23 వరకు ఉంటుంది. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:21 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:21 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:21 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసకులు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జయంతి. బహుభాషావేత్త, సినీ నిర్మాత, దర్శకులు చక్రపాణి గారి జయంతి. చంద్రుడిపై కాలు మోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 5 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, తీపి కబురు వింటారు. వృషభ రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి, అవసరానికి సహాయం చేస్తారు. తులా రాశి, లాభం ఉంటుంది. వృశ్చిక రాశి, శుభవార్త వింటారు. ధనుస్సు రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి, భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. కుంభరాశి, మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.